ఉంది. జార్ఖండ్లో అక్కడ 42 స్థానాలు పైగా ఏ కూటమికైతే వస్తుందో వారే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ క్యాంప్ రాజకీయాలకు కూడా ప్రస్తుతం తెరలేచేటువంటి అవకాశాలు అయితే మాత్రం కొంత మనకు కనిపిస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుందనేది చూడాలి. మహారాష్ట్రలో అయితే మాత్రం చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మహాయితీ కూటమి నెంబర్ని అయితే మాత్రం చేజెక్కించుకునేటువంటి పరిస్థితులే ఉన్నాయి. రఘురామ్ గారు ఏంటి సో ఇక్కడ ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో పాటించినటువంటి ఒక ఫార్ములా, సరే రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో పాటుగా మహిళలను ఆకర్షించేటువంటి పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. సో 1500 రూపాయలు ఆల్రెడీ ఇస్తూ వచ్చారు, దాన్ని పెంచుతామని కూడా చెప్పారు. సో దీని ప్రభావం పనిచేస్తుంది అనుకోవచ్చా? సో ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ, లేదా ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు ప్రకటించినప్పుడు దీన్ని వ్యతిరేకించారు, కానీ మహారాష్ట్రలో ఈ ఫార్ములానే ఫాలో అయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఒకటండి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ యొక్క పరిపాలన మీద ఏదైతే ప్రజలకి విశ్వాసం ఉంచారో ఇంకానో ఆ విశ్వాసం కొనసాగుతోంది. అదేవిధంగా మహారాష్ట్రలో మనకి చూస్తే బీజేపీ అత్యధిక స్థానాలు పోటీ చేసినప్పటికీ దాంట్లో 150-160 స్థానాలు పోటీ చేసినప్పటికీ 120 సీట్లకు దాదాపు 125 సీట్లు గెలుస్తోంది. అంటే మేజర్ సీట్లు బీజేపీ గెలుస్తుంది. అదేవిధంగా అక్కడ ఇందాక రవి చెప్పినట్టుగా కరెక్ట్ గా చెప్పాడు. ఏదైతే పంజాబ్ లో బీజేపీతో 27 సంవత్సరాల పాటు కలిసి ఉన్నటువంటి అకాలీదళ్ళు బీజేపీని వదిలేసి బయటకు ఎప్పుడైతే వెళ్ళిందో ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయి ఇవాళ కకావికలు అయిపోయింది పార్టీ అక్కడ. అదేవిధంగా శివసేన 27 సంవత్సరాలు బాల్ ఠాకరేగా ఉన్నంత కాలం బీజేపీతో ఉంది. సో ఇందాక ఆ యొక్క దాన్ని శివసేన యొక్క అస్తిత్వాన్ని ఇవాళ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అసలు ఒరిజినల్ శివసేన షిండే శివసేనని మహారాష్ట్ర ప్రజలు తేల్చి చెప్పారు ఎన్నికల ద్వారా. అదేవిధంగా మన శరద్ పవార్ గారు అంత వృద్ధాప్యంలో కూడా ఎన్నికల సవాలుగా తీసుకుని పంచాయతీ సర్పంచ్లతో కూడా మాట్లాడాడండి, వెళ్ళి కలిశాడు. ఈసారి నాకు లాస్ట్ ఎలక్షన్, ఈసారి నాకు చేయండి, ఎన్సీపీకి నేను సపోర్ట్ చేయండి అని చెప్పి తిరిగారు. ఆయన ప్రజలు నమ్మలేదు. బీజేపీ కూటమిని ఇవాళ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు గెలిపిస్తున్నారు. అది ఎలిట్ ట్రెండ్స్ కాదు, భారీ మెజారిటీతో గెలుస్తుంది బీజేపీ కూటమి అక్కడ. సో జార్ఖండ్ విషయానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రస్తుతానికి ట్రెండ్స్ అలా ఉన్నప్పటికీ కూడా హర్యానా లాగే బీజేపీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే సీట్లలో తేడా ఇప్పుడు కనపడుతుందో అది తగ్గుతూ వస్తుంది. ఖచ్చితంగా బీజేపీ పెరుగుతూ వస్తుంది. జేఎంఎం అక్కడ ఓటమి ఖాయంగా కనపడుతుంది మాకున్నటువంటి కింద వచ్చిన సమాచారం ప్రకారంగా. సో ఓవరాల్ గా బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతోంది. కానీ ఇన్ని 10 సంవత్సరాలు పైగా ఏదైతే గుజరాత్ లో మేము 7 సార్లు కంటిన్యూస్ గా గెలిచాం, 6 సార్లు కంటిన్యూస్ గా గెలిచి చూపించాం. సో ఆ విధంగా ఇప్పుడు దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో హర్యానా 3 సార్లు గెలిచాం. సో ఉత్తరాఖండ్ లో 2వ సారి అధికారంలోకి వచ్చాం. సో ఈ విధంగా ఒక్కొక్క చోట కూడా పరిపాలన చూపించి ఏదో అద్భుతాలు చేసేస్తామని చెప్పకుండా ఏదైతే చేయగలమో అది చేసి చూపిస్తున్నామో ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే కనపడుతుంది, అభివృద్ధి కనపడుతుంది. ఎంత మీరు దుష్ప్రచారం చేసినా మోడీ అలాంటోడు, మోడీ ఇలాంటోడు, మతత్వము అది ఇది ఎన్ని చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ పాయింట్ కదా మహేష్ గారు ఏం చెప్తారు? ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు, మీ ప్రచారాన్ని తిప్పుకొట్టారు. మహారాష్ట్రనే దీనికి నిదర్శనం అనేది. నేను కూడా అదే అంటున్నా, ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకోవడం కొంత ఆలస్యమైనా అర్థం చేసుకున్న రోజున అసలు బీజేపీకి మళ్ళీ 2 స్థానాలకు పరిమితమయ్యే రోజు కూడా ఎక్కువ రోజులు లేదేమో అని అనుకుంటున్నాను. సరే మొన్నటి పరిస్థితుల్లో మీకు తెలుసు, బీహార్ ఒకటి ఇట్లా కొంచెం మేము జాగ్రత్త పడి ఉంటే వాళ్ళకి ఆ పరిస్థితి లేకుండే కదా. వాళ్ళన్న 400 సీట్లు నిజంగా మోడీ దినదినము ఎదుగుతున్నాడు, మోదీ చరిష్మా పడిపోవాలంటే 400 అబ్కీ బార్ 400 పార్ అన్నారు. ఏమైంది, ఎన్ని సీట్లు వచ్చినాయి రఘురామ్ గారి పార్టీకి? సో అట్లా మీరు ఒక్కొక్క మీ కుర్చీ ఒక కాలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, ఇంకో కాలు నితీష్ కుమార్ మీద ఆగింది నీ కుర్చీ. సో రేపు పొద్దున ఏ రోజు ఎట్లా వస్తుందో, రేపు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మీరు మళ్ళీ గదే మొండి చేయి చూపిస్తే మళ్ళీ ఓ రోజు వస్తుంది.
సో అట్లా మీరే ఈ దేశాన్ని కంప్లీట్గా ఇచ్చేస్తున్నారని కాదు, డెఫినెట్లీ మీ కూటమిలో ఉన్న సభ్యులతో మీరు వాళ్ళు బాగానే ఉన్నారు, మీరు ఏదో గొడవ పెట్టేటట్టున్నారు. ఎవరిని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతారు కదా, ఏదో సంవత్సరం అయ్యేదాకా ఓపిక పడతారు, తర్వాత ఖచ్చితంగా అడుగుతారు. మీరు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోండి, మేము సెక్యూరిటీ ఇస్తామంటే ఆంధ్రప్రదేశ్ అంత పిచ్చోళ్ళ అమాయకుల? రేపు పొద్దున అడుగుతారు. స్థానిక ప్రభుత్వాన్ని అడిగితే స్థానిక ప్రభుత్వం కేంద్రాన్ని అడగాల్సిందే, అడిగిన రోజు మళ్ళీ గదే పంచాయతీ. సో నేను అందుకే అంటున్నాను, ఓవరాల్గా మోడీ చరిష్మా ఓహో అంటే 400 పార్లోనే తేలిపోయింది. ఆయన చరిష్మా 240 స్థానాలు పడిపోయినారంటే గతంలో గెలిచిన దానికంటే తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. అప్పుడు మోడీ చరిష్మా పెరిగిందా పెరగలేదా, తగ్గిందా పెరిగిందా? మీరు ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే డెఫినెట్లీ నంబర్స్ విషయంలో మేము కొంత వెనకబడ్డాము. ఏది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని మేము ఒప్పుకుంటున్నాము. మహారాష్ట్రలో వీఆర్ డూయింగ్ బెటర్. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మా కూటమికి అత్యధిక స్థానాలు ఇచ్చినారు ప్రజలు. స్థానిక పరిస్థితులు వచ్చినప్పుడు మేము ఎక్కడన్నా ప్రజల అంతిమ తీర్పు ఏముంటుందో దాన్ని సమీక్షించుకొని ముందుకు పోతాం తప్ప ప్రజలు నమ్మట్లేదు. ప్రజలు నమ్మకపోతేనే ఇప్పుడు జార్ఖండ్లో కూడా మీ ప్రచారం చేశారు కదా, మరి ఏమైంది? మహారాష్ట్ర అనేది నాగ్పూర్ హెడ్ క్వార్టరు, ఆర్ఎస్ఎస్ బాగా బలంగా ఉన్న ప్రాంతము.